బాబు మంత్రవర్య వాన వాన వెళ్ళు అవురా అవురా అయ్యం చిరుత్తా కన్ను మూసే బద్రీనాథ్ కన్ను తెరిసే బద్రీనాథ్ ఏం మాటకి అందుతుంది రిమోట్ ఏం అమ్మా గుర్తుపట్ల ఎవరు నాయనా నేనమ్మా నువ్వంటే ఎవరు బాబు నేనమ్మా మీ మంత్రి శేఖర్ మా మంత్రవర్లకు నీకు చాలా వ్యత్యాసం ఉన్నది బాబు ఏంది అమ్మ ఎట్లాడుతుంది ఏమ్మా మా మంత్రికి ఇలాంటి విచిత్రమైన కుర్రలు లేవు ఇవే అవును బాబు ఇవేం ఒరిజినల్ బొచ్చు కాదు ఏయ్, ఏమి నాయనా ఒరిజినల్ ఇది డూప్ ఇది ఒరిజినల్ పట్టక మనలా వదిలేలే. ఎప్పుడో రోజు ముగిచ్చేస్తావు ఎత్తిపెట్టుకోరా నీరులే ఎవరు ఇడేం బొచ్చు మకం చూసినలేదు ఎప్పుడు ఎగిరి రొమ్ముందనితో మళ్ళీ నోట్ తెరిచినామంటే మావు ఏయ్, పక్కన పో అక్కడ టెస్ట్ చేద్దాం అమ్మా, పెట్టుకో ఏంది వెళ్ళినాళ్ళు అడుక్కునేది ఉండు ట్రిమ్మింగ్ చేపించేస్తా చిన్నైనా అది పెట్టుకో చిన్నైనా చిన్నాయనా? ఏమ్మా అవునులే చిన్నైనా సరే బాబు మాట మాత్రమనా ఆత్తాను ఒక చారవచ్చతని మళ్ళీ వస్తుందిలే నేను వచ్చిన వైకారము మళ్ళీ వస్తుందిలే ఎన్నిసార్లు మధ్యలో దొరికింది నిన్న అనుకుందామని ఆయన బెమ్మ నువ్వు లోపల బాబు లోపల బాగా బాగా మాట్లాడేస్తావు అధికారమున గోవింద గోవిందా గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ గోవింద పరమ దుఃఖార దేశమున్నది పాల్గొండ బాబు గోవిందా అయ్యో పాల్గొండ బాబు పాల్గొండ పరిపాలన చేసిన చిన్నాగి రెడ్డి అయ్యో నానా దూడమ్మ అయ్యో నా ప్రాణనాదా చిన్నాగి రెడ్డి భార్య నేను శ్రీలమ్మ కొండమ్మ బాబు మంత్రవర్య మా గుడ్డినట్లా మొన్న పన్నాడే ఎవరు నువ్వు తిడతాడు నేను తిరిగి నిన్ను ఇన్నూర్లు పడినాయి నీ పాప పట్లాకుండింది ఎగపోయితే చిన్నగా మాట్లాడా ఏమనాయనా గసిపోతు మాకు దూరవా సుబ్బులు పిన్ని సూదులు మగ మట్టి రాసిపల్లి నుంచి పరిగెత్తి వచ్చింది అన్నం తిని రాదంటే మాకు వద్దులే తినకుంటు పో మాది పరమటి దేశము పాల్గొండపురి పట్టణం అవును తల్లి అట్టి పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు చేస్తున్నాడు నా ప్రాణనాథుడైన చిన్నాగిరెడ్డి వారు చిన్నాగిరెడ్డి అవును బాబు అటువంటి చిన్నాగిరెడ్డి భార్యనైనా వరువైనా నా పేరుండగా ఆహా శీలమ్మ కొండమ్మని పిలుస్తున్నారు బాబు 10,000 చల్లగా వర్ధిల్లము నాయన ఏం చల్లగమ్మా ఉడుకు దిగ్గారి సస్తాంది అంతటి మా పట్టణమునా మాకు కలిగిన ఆహా సిరి సంపదలు తెలిపెదను ఆలకించిన ఎటువంటి సిరి సంపదలు ఉన్నాయమ్మా గోవిందా అవునా ఏలటానికి అవునమ్మా భూములుండాయి పాల్గొండాలోనా అవునా పాల్గొండాలోనా గోవిందా గోవిందా ఎక్కడానికి ఏనుగులుంటాయి ఆహా. పాల్గొండాలోనా గోవిందా. మన నగరిలోనా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వారు
మన డాక్టర్ రామచంద్ర నాయుడు గారికి సన్మానిస్తున్నారు. చాలా సంతోషం. వారు వాళ్ళ అభిమానంతో మా అన్నకు నాకు వద్దమ్మ అంటే ఇంట్లో 5 రోజుల నుంచి ఈ శాలువ తీసుకుని పెట్టుకొని ఉన్నారు. భార్యాభర్తలు అయితేనే దండలు శాలువాలు వేయాల్సిన అవసరం లేదండి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత మంది కోసం ఇంత చక్కగా చేస్తున్నారు కదా, దానికోసం ఒక చిన్న చిరు సత్కారం చేయాలనిపించింది. కళాకారుల్ని ఆదరించడమే ఇంపార్టెంట్. మనందరి కోసం 18 రోజుల నుంచి 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే వాళ్ళు చాలా కష్టపడితే గానీ ఈ రోజు మీరందరూ కాసేపు చూసి తపట్లు కొట్టి వెళ్ళిపోరు. కాబట్టి వాళ్ళ కష్టానికి ఒక చిన్న గిఫ్ట్ లాగా అంతే. ధన్యవాదాలు. గౌరవనీయులు, మహాభారతానికి విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మేము ఎక్స్పెక్ట్ చేసినంత మంది వచ్చారు భక్తులు. ఇది ఈ పరంపర ఇలాగే కొనసాగి రేపు ఎల్లుండి, రేపు కూడా చెంచు నాటకం అనే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎల్లుండి వీరాంజనేయ యుద్ధం, రామాంజనేయ యుద్ధం. వీళ్ళు ఈ కొత్త కళాకారులు, చాలా ఫేమస్ టీం ఇది. వీళ్ళు చాలా అద్భుతంగా నటిస్తారు. మనకు లాస్ట్ 18 ఇయర్స్గా మన మహాభారతం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిందో అలాగే మీరందరూ సహకరించి ఈ నెక్స్ట్ 3 days కూడా మాకు ఇదే కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ, ఇప్పుడు ఈరోజు మనకు గెస్ట్గా వచ్చేసినటువంటి అడ్వకేట్ శ్రీమతి బాలజ్యోతి గారు ఇక్కడికి వచ్చి మాకు ఇట్లా సన్మానించారు. వారికి కూడా మహాభారతం కమిటీ తరఫున, భక్తాదుల తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చూడండి, ఇది మహాభారతం యొక్క అభివృద్ధి, దినదిన అభివృద్ధి ఎలా ఉందో. ఫస్ట్లో అయితే హైలీ ఎడ్యుకేటెడ్ క్లాస్ పీపుల్ అంతా రాకుండా కేవలం మనమే కూర్చొని చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పోలీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్, 3 ఫస్ట్ 1 టౌన్ 2 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఉండే పోలీస్ స్టాఫ్ కానీ, రెవెన్యూ, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో మాకు కోఆపరేట్ చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మాలో కూడా ఉత్సాహం పెరిగి భవిష్యత్తులో కూడా మనం ఈ మహాభారతాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. మరొకసారి మీకు అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన పోలీసు వారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. ఎందుకంటే ఎంత చెప్పినా ఇండియన్ లైన్లో మా పోలీస్ స్టాఫ్, అదేవిధంగా సిఐ సార్ కూడా ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల కుడి సైడ్ కూడా ఎవరు చెప్పిన మాట ఇండ్ల వాళ్ళు వస్తే కన్నా కట్టి తీసుకుంటే అంత గుమ్మన కూర్చుంటారు. ఇంతసేపు ఓపిక పట్టినా ఇంక ఓపిక పట్టలేం సార్. దయబుద్ధి ఎక్కడున్నా రేపు కలగట్టమనా. ఇక వెలిగిల్లి వాస్తులైనటువంటి లక్ష్మమ్మ ఆత్మశాంతి కొరకు ఈరోజు వర్ధంతి, మొదటి వర్ధంతి కుమారుడు శ్రీనివాసులు గారు 100 రూపాయలుగా ఇచ్చారు. వారిని కూడా పరమాత్ముడు చల్ల కాపాలని కోరుకుంటున్నాం. కాల వెంకటరమణ, కాలవ నాగలక్ష్మమ్మ ఆత్మశాంతి కోరుతూ కుమారుడు వెంకటాచలప్తి గారు, మనవడు శిరీష్ గారు, జ్యోతిష్ వీరంతా కలిసి 116 రూపాయలకు సమర్పించారు గుడికి. వారు కూడా పరమాత్మ చల్ల కాపాలని కోరుకుంటున్నాం. పది మాసాలు మోతము
పిల్లలను బ్రతుకంత మోదేవు బాధలను ఇన్ని మోపిన నిన్ను మోసేవారు లేక వెళుతున్నావా ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగములో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధమో కడుపు నిల్చుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోపేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగములో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధము మమతే మనసుకి బందికానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాఠం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాఠం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగములో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధమో కాలి కట్టిన మగడు లేడని తరలించకపోయే మృత్యువాగదు కట్టెలు కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్లకు తిథి మంటలారవు ఆ మంటలు ఈ గుండెను అంతక మానవు ఈ జీవన తరంగాలలో